హలో బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్నా ఫ్యాషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి అసలు మేకపే రాని వాళ్ళ కోసం సింపుల్గా ఎలా మేకప్ చేసుకోవాలో చూపిస్తాను. బిగినర్స్కి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, బట్ వాట్ ఐ నో ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మేకప్ చేసుకోవడానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే హెయిర్ని హెయిర్ బ్యాండ్తో టై చేసుకోవాలి, లేదంటే క్లచ్తో హెయిర్ని సెట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో మేకప్ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు కూడా ఫేస్ని క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ ప్రొడక్ట్స్ కూడా నేను చాలా సింపుల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అండ్ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి. ఓన్లీ 5 ప్రొడక్ట్స్ యూజ్ చేసి సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ వచ్చే మేకప్ని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ని అప్లై చేయబోతున్నాను. దానికంటే ముందు నా ఫేస్ని ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. సో ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి మన దగ్గర వెట్ వైప్స్ ఉన్నా సరిపోతుంది, లేదా మీరు ఫేస్ వాష్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే టోనర్ ఉంటుంది కదండి, టోనర్తో కూడా యూజ్ చేసుకోవచ్చండి. టోనర్ లేదంటే మన దగ్గర రోజ్ వాటర్ ఉన్నా సరిపోతుంది అనమాట. రోజ్ వాటర్ని కాటన్ ప్యాడ్లో వేసుకొని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి రోజ్ వాటర్తో అయితే ఫేస్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. మన ఫేస్ పైన ఏమైనా డర్ట్ ఉన్నా లేదా మేకప్ వేసుకునే ముందు ఇలా క్లీన్ చేసుకొని మేకప్ అప్లై చేసుకోవాలి. నా ఫేస్ ఇప్పుడు క్లీన్గా ఉందన్నమాట. క్లీన్ చేశాక మేకప్ చేసుకునే ముందు, స్కిన్ కేర్ చేసుకోవడానికి ముందు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం వేసుకోవాల్సింది మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ వచ్చేసి ఇక్కడ నేను హిమాలయ సిన్స్ 1930 నరిషింగ్ స్కిన్ క్రీమ్ తీసుకున్నాను. అండ్ రెగ్యులర్గా దీన్నే యూజ్ చేస్తున్నాను. మీ ఫేస్ స్కిన్ టైప్ని బట్టి మీరైతే మాయిశ్చరైజర్ని యూజ్ చేయండి. సో నేను మాయిశ్చరైజర్ని తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. సో నీట్గా మంచిగా ఫేస్ అండ్ నెక్ అంతా కూడా అప్లై చేసుకోండి. మెయిన్గా ఏంటంటే మీది ఏ స్కిన్ టైప్ అయినా మీరు మాయిశ్చరైజర్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవాలి. మేకప్ వేసుకునే ముందు కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. లేదంటే మేకప్ అనేది ప్యాచీ ప్యాచీగా వస్తుంది. వెంటనే మీరు నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళకండి. ఈ మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్‌లోకి మంచిగా అబ్జర్వ్ అయ్యాక నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళాలి. అట్‌లీస్ట్ 1 మినిట్ అయినా గ్యాప్ తీసుకోవాలి. అప్పుడే మాయిశ్చరైజర్ స్కిన్‌లోకి మంచిగా అబ్జర్వ్ అయితుంది అండ్ మేకప్ కూడా మంచిగా సెట్ అయితుందనమాట. నెక్స్ట్ ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ లాక్మీ 95 సన్ స్క్రీన్ సన్ ఎక్స్‌పర్ట్ SPF 30++ని అయితే అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేశాక నా ఫేస్‌లో ఒక మంచి గ్లాసీ స్కిన్ అయితే వచ్చిందండి. డైలీ ఇదొక్క ప్రొడక్ట్ యూజ్ చేసినా సరిపోతుంది. స్కిన్ హెల్తీగా గ్లాసీ స్కిన్ అయితే వస్తుంది. సో సన్ స్క్రీన్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2 స్టెప్స్ కూడా. సన్ స్క్రీన్ అప్లై చేశాక వెంటనే నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్ళకూడదు. స్కిన్‌లోకి అంతా కూడా అబ్జర్వ్ అయ్యే వరకు కాసేపు అలా వదిలేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్. ఇప్పుడు నేను ప్రైమర్ అప్లై చేసుకుంటున్నాను. ప్రైమర్ ఏంటంటే చాలా మందికి ప్రైమర్ అప్లై చేసుకోవడం రాదు. ఎప్పుడు కానీ ప్రైమర్ అప్లై చేస్తున్నప్పుడు చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకోవాలి. తక్కువ ప్రైమరే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు పోర్స్ ఉంటాయి కదా, అక్కడ అప్లై చేసుకోండి. ఎక్కువ ప్రైమర్ యూజ్ చేశామంటే ఆ పోర్స్ అనేది ఓపెన్ అయిపోయి ఎక్సెస్ అనేది వచ్చేస్తది. ప్రైమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనకి మేకప్ అనేది పోర్స్‌లో సెటిల్ అవ్వకుండా ఒక మంచి ప్రొటెక్షన్ లాగా అయితే ఇస్తుంది. నేను ఇందులో బీబీ ఫిట్ మీ ప్రైమర్‌ని అయితే యూజ్ చేస్తున్నా. సో ప్రైమర్‌ని కూడా అప్లై చేసుకున్నాను కదా, నెక్స్ట్ స్టెప్‌లో మనం ఫౌండేషన్ గానీ, కన్సీలర్ గానీ, కలర్ కరెక్టింగ్ గానీ యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ 2 టైప్స్ యూజ్ చేసి చూపిస్తున్నాను. వన్ సైడ్ నార్మల్ ఫౌండేషన్ అండ్ అదర్ సైడ్ బ్రైడల్ ఫౌండేషన్ క్రీమ్. సో దట్ మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ఫస్ట్ సైడ్ అయితే మీషో నుండి పర్చేస్ చేసిన యాంటీ రింకల్ ఫౌండేషన్ స్టిక్ 2 ఇన్ 1 అయితే అప్లై చేస్తున్నాను. దీనికి అదర్ సైడ్ బ్రష్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచిగా బ్లెండ్ కూడా చేసుకోవచ్చు. అదర్ సైడ్ ఫేస్‌కి ఇక్కడ నేను తీసుకున్న ప్రొడక్ట్ వచ్చేసి పిఎస్సి స్టూడియో హెచ్‌డి లిక్విడ్ ఫౌండేషన్ మినీ సైజ్ ఉంటుంది. కలర్ వచ్చేసి మీడియం 2.1 9 ఎంఎల్ అయితే తీసుకున్నాను. లైట్ వెయిట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది అండ్ న్యాచురల్ లుక్ అయితే ఇస్తుంది. సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అన్నమాట. సో దీన్ని డాట్స్‌గా అప్లై చేసుకోవాలి. మీకు డార్క్‌గా ఎక్కడైనా ఉంటే అక్కడ కొంచెం ఎక్కువ క్రీమ్ అయితే అప్లై చేసుకోండి. ఫౌండేషన్‌ని ఫేస్ మీద అంతా కూడా ఇలా సర్క్యులర్ మోషన్‌లో అయితే అప్లై చేసుకోవాలన్నమాట. స్కిన్‌లోకి మంచిగా బ్లెండ్ అయిపోయి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం హ్యాండ్‌తోనే దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవచ్చు. బ్రషెస్ యూజ్ చేయడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా హ్యాండ్‌తో యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఇలా అప్లై చేశాక మంచిగా ఈవెన్ స్కిన్ అయితే వచ్చేస్తది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. కాంపాక్ట్ పౌడర్‌ని కూడా ఎలాంటివి చూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను. నార్మల్‌గా రెగ్యులర్‌గా ఇంట్లో నేను యూజ్ చేసే పౌడర్ వచ్చేసి యార్డ్లీ లండన్ మార్నింగ్ డ్యూ అండి. మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాల్కమ్ పౌడర్ అన్నమాట.
మేకప్‌కి అయితే మాత్రం ఫేసెస్ కెనడా కాంపాక్ట్ పౌడర్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఇది నాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయితుంది. ఫస్ట్ అండర్ ఐ స్కిన్‌ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అండర్ ఐకి క్రీజింగ్ వస్తుంది. ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా కూడా. సో, ఇలాంటి కాంపాక్ట్ పౌడర్‌ని యూజ్ చేస్తే ఎలాంటి క్రీజింగ్ అనేది కూడా రాకుండా ఉంటుందండి. ఈ కాంపాక్ట్ పౌడర్‌ని అప్లై చేసుకున్నామంటే మనకి కవరేజ్ వస్తుంది. అలానే ఫౌండేషన్ క్రీమ్‌ని సెట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో, ఫేస్ అండ్ నెక్ మొత్తానికి ఇలా ట్యాపింగ్ మోషన్‌లో సెట్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా పౌడర్‌ని డ్రాగ్ చేయకూడదు. అలా చేస్తే స్పాంజ్‌కి వచ్చేస్తది. ట్యాప్ చేయడం వలన ఏంటంటే మేకప్ అనేది సెట్ అయితుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేనైతే ఇక్కడ కాజల్ పెన్సిల్‌నైతే అప్లై చేసుకుంటున్నాను. అండ్ కాజల్ అప్లై చేసుకునేది అండ్ ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉండడానికి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం లోయర్ వాటర్ లైన్ అనేది అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా కాజల్ అప్లై చేసుకునేది ఇలా స్టార్టింగ్ నుంచి అప్లై చేసుకోకండి. ఎండింగ్ నుంచి ఇలా అప్లై చేసుకున్నామంటే మన ఐస్‌లో వాటర్ అనేది రాకుండా ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి నేను నార్మల్ కాజల్‌ని యూజ్ చేస్తున్నాను. నన్నడిగితే మాత్రం రెనీ బ్రాండ్ అయితే యూజ్ చేయమని చెప్తాను. సో, కాజల్ అప్లై చేసుకున్నాక దీన్ని లాంగ్ లాస్టింగ్‌గా ఎలా పెట్టుకోవాలంటే, ఇక్కడ కింద కొద్దిగా కాంపాక్ట్ పౌడర్‌ని ట్యాప్ చేయండి. లేదంటే ఐ షాడోని కూడా లైట్‌గా పెట్టుకోవచ్చు. సో దట్ కాజల్ అనేది లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మస్కారా. నేనైతే అప్లై చేసుకోను. నాకిష్టం ఉండదండి. నేనైతే కాజల్‌నే మస్కారా లాగా సెట్ చేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐలైనర్. ఐలైనర్ ఇష్టమున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా ఇష్టపడను. నాకు సింపుల్‌గా కాజల్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఐ షాడో తీసుకున్నానండి. షిమ్మర్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్ ఆర్ ఫెస్టివల్ ఉన్నప్పుడు మంచిగా రెడీ అయితాం కదా! అప్పుడు ఈ ఐ షాడో అయితే వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. బ్రష్‌తో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్‌తో కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే బిగినర్స్‌కి షిమ్మర్ స్టిక్‌ని యూజ్ చేయమనైతే చెప్తాను. జస్ట్ సెకండ్‌లో ఐ మేకప్ వేసుకోవచ్చు. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లిప్‌స్టిక్ అప్లై చేసుకుంటే మన మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మామా ఎర్త్ సాఫ్ట్ లిప్‌స్టిక్ అయితే యూజ్ చేస్తున్నానండి. మామా ఎర్త్ మాయిశ్చర్ మట్టే లాంగ్ స్టే లిప్‌స్టిక్. షేడ్ వచ్చేసి 01 కార్నేషన్ న్యూడ్ అండి. ఇందులో చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మామా ఎర్త్ గురించి అయితే చెప్పనవసరం లేదు. అందరికి తెలిసిందే కదా! మన ఇండియన్ బ్రాండ్. మన ఇండియా స్కిన్ టైప్ వాళ్ళందరికి కూడా సెట్ అయ్యే విధంగా రిలీజ్ చేశారు. ఈ లిప్‌స్టిక్స్ ఏంటంటే మ్యాట్ లిప్‌స్టిక్స్ అన్నమాట. మనం అప్లై చేసుకున్న తర్వాత మ్యాట్ ఫినిషింగ్ అనేది వస్తాయి. కొన్ని లిప్‌స్టిక్స్ ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చినా కూడా లిప్స్‌ని డ్రై చేస్తాయి. ఈ లిప్‌స్టిక్స్ అలా కాదు. చాలా హైడ్రేటింగ్‌గా ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను చాలా మందికి రికమెండ్ చేశాను. వాళ్ళకి కూడా సూపర్బ్‌గా నచ్చిందనమాట. మీరు బిగినర్స్ అయితే ఈ లిప్‌స్టిక్స్‌ని ట్రై చేయండి. చాలా బాగా నచ్చుతుంది. నేనైతే నా ఫేస్‌కి సూట్ అయ్యేలాగా ఈ షేడ్‌నైతే చూజ్ చేసుకున్నాను. జస్ట్ స్వైప్‌కే మనకి మంచి పిగ్మెంటేషన్ వస్తుంది. ఈ మామా ఎర్త్ లిప్‌స్టిక్స్ ఏంటంటే డైలీ లిప్‌స్టిక్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చనమాట. మీకు కావాలంటే హైలైటర్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే చీక్స్‌కి బ్లషింగ్‌గా లిప్‌స్టిక్‌ని అప్లై చేస్తాను. కొన్ని లిప్‌స్టిక్స్ ఏంటంటే అప్లై చేసినప్పుడు లిప్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మామా ఎర్త్ లిప్‌స్టిక్స్ అలా కాదండి. డైలీ లిప్‌స్టిక్స్ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే అండి. సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయొచ్చు. లేకపోయినా పర్లేదు. సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తే ఏంటంటే లాంగ్ స్టే ఉంటుందనమాట మేకప్ అనేది. నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు. మీరు యూజ్ చేయాలనుకుంటే ఫేసెస్ కెనడా సెట్టింగ్ స్ప్రే యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే యూస్‌ఫుల్ అయితుందనుకుంటే ట్రై చేయండి. మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. చెక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.